హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ప్రెగ్నెన్సీలో గర్భవతులు కొన్ని తెలియక చేసే పొరపాట్ల వల్ల ఏంటంటే కడుపులో ఉన్న బేబీ అనేది వెయిట్ అనేది తక్కువ అవ్వచ్చు. అదేంటో నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తాను. చివరి వరకు అయితే చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ ప్రెగ్నెన్సీ వీడియోస్ కోసం అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే తెలుపుదాం. ప్రెగ్నెన్సీలో ఏంటంటే చాలామంది కూడా బేబీ వెయిట్ గెయిన్ అవ్వలేదు, స్టమక్ అనేది పొట్ట అనేది కనిపించట్లేదు, నా బేబీ అనేది గ్రోత్ అవుతుందా అవ్వట్లేదా అనేది రకరకాల డౌట్స్ అనేది ప్రతి గర్భిణికి చాలా కామన్గా వస్తుందండి. అయితే మనకి ప్రెగ్నెన్సీలో కొన్ని తెలిసి తెలియక చిన్న చిన్న మిస్టేక్స్ అనేది చేస్తూ ఉంటాం. దానివల్ల ఏంటంటే బేబీ గ్రోత్ అనేది మనమే తగ్గించుకున్నట్టు అవుతుంది. అసలు ఆ మిస్టేక్స్ ఏంటి, అసలు మనం అది ఎలా చేయకూడదు అనేది చెప్తా. ఫస్ట్ వన్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో మీరు పడుకునే విధానం అనేది చేంజ్ చేసుకోవాలి. ఎలా అంటారా, 4 months వరకు మనం ఎలా పడుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ఆ టైంలో బేబీ గ్రోతింగ్ అనేది ఎక్కువగా ఉండదు. జస్ట్ నార్మల్గా ఒక చిన్న బేబీ అంటే పిండం అనేది అప్పుడే అభివృద్ధి అనేది చెందుతుంది. కాబట్టి అప్పుడు మనం ఎలా పడుకున్నా ఎలాంటి ప్రాబ్లం అనేది బేబీకి ఉండదు. మనకు కూడా ఎలాంటి సమస్య అయితే ఉండదు. బట్ ఏంటంటే 5th month నుంచి మన స్లీపింగ్ పొజిషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. చాలామంది ఏంటంటే మనకి డాక్టర్స్ ఎలా సజెషన్ ఇస్తారు, లెఫ్ట్ సైడ్ పడుకోండి అమ్మ, చాలా మంచిగా ఉంటుంది, బేబీ గ్రోత్ బాగుంటుంది అంటారు. ఇది 100% నిజమే అండి. లెఫ్ట్ సైడ్ పడుకోవడం వల్ల ఏంటంటే బేబీ గ్రోత్ అంటే బేబీ బరువు అనేది పెరుగుతుంది, రక్త సరఫరా అనేది అందుతుంది, అండ్ ఆక్సిజన్ లెవెల్స్ బాగుంటుంది, మంచి పోషణ అనేది బేబీకి అయితే అందుతుంది లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల. చాలామంది గర్భిణీలు ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఎంతసేపు పడుకుంటాం, చాలామంది ఏంటంటే రైట్ సైడ్ పడుకోకూడదా, ఏంటి ప్రాబ్లం అని అంటూ ఉంటారు. రైట్ సైడ్ పడుకోవడం వల్ల ఏంటంటే బేబీకి మీ నుంచి రక్తం అంటే మీరు తీసుకునే ఆహార పదార్థాలు కానీ ఆ పోషణ కానీ బేబీకి అనేది అందదు రైట్ సైడ్ ఎక్కువగా పడుకోవడం వల్ల. అందుకే మనకి ప్రెగ్నెన్సీలో లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటేనే మీరు తీసుకునే ఫుడ్ కానీ తీసుకునే ఏ ఆహార పదార్థాలు కానీ మీ నుంచి రక్త సరఫరా కానీ ప్రతి ఒక్కటి కూడా బేబీకి అయితే అందుతుంది. కాబట్టి వీలైనంత వరకు లెఫ్ట్ సైడ్ అయితే తిరిగి పడుకోండి, రైట్ సైడ్ అయితే పడుకోకండి. అది ఫస్ట్ మిస్టేక్, ఎక్కువగా రైట్ సైడ్ అయితే పడుకోకండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే కొంతమందికి ప్రెగ్నెన్సీలో చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఆ నడుము నొప్పి వల్ల ఏంటంటే స్ట్రైట్గా పడుకుందాం ఏమవుతుందిలే అనుకుంటారు. స్ట్రైట్గా పడుకోవడం వల్ల చాలా పెద్ద ప్రాబ్లమే. ఎలా అంటారా, మనకి రక్త సరఫరా అనేది మనకి బ్యాక్ సైడ్ ప్రధాన రక్తనాళ అనేది ఉంటుంది. ఆ ప్రధాన రక్తనాళం అనేది బేబీకి మీ నుంచి రక్తం అనేది సరఫరా కాకుండా ఆపేస్తుంది మీరు స్ట్రైట్గా ఎక్కువసేపు పడుకోవడం వల్ల. ఒక 10 minutes 20 minutes వరకు ఓకే, బట్ మరి ½ an hour 1 hour 1 day అంతా మనం స్ట్రైట్గా పడుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ ప్రధాన రక్తనాళం గుండా వెళ్ళాల్సిన రక్త సరఫరా బేబీకి అనేది వెళ్ళనివ్వకుండా చేస్తుంది. కాబట్టి మీరు స్ట్రైట్గా కూడా పడుకోకూడదు ఎక్కువగా. అదొకటి గుర్తుపెట్టుకోండి. ప్రెగ్నెన్సీలో చాలా కామన్గా స్లీపింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి 7th 8th 9th monthలో. ఎందుకంటే బేబీ పెరుగుతునే కొలది, ఇంకా నెలలు నిండే కొలది, డెలివరీ దగ్గర పడే కొలది మనకి ఈ స్లీపింగ్ ప్రాబ్లం చాలా కామన్గా వస్తాయి. బట్ ఏంటంటే మీరు స్లీపింగ్ ప్రాబ్లం రాకుండా ఉండేందుకు మనకి ఉంటాయి కదా ప్రెగ్నెన్సీ పిల్లోస్, ఇలాంటివంతా యూస్ చేస్తే మనకు అప్పుడు రైట్ సైడ్ అయినా పడుకోవచ్చు, స్ట్రైట్గా అయినా పడుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ అయినా సరే పడుకోవచ్చు. ఎవరైనా యూస్ చేయాలంటే ప్రెగ్నెన్సీ పిల్లోస్ ఉంటాయి, అవి తీసుకొని మీరు యూస్ చేయండి. కంఫర్టబుల్గా మనకి స్లీపింగ్ కూడా బాగుంటుంది. అయితే నేను చెప్పబోయేది మెయిన్ థింగ్ ఏంటంటే మీరు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం అనేది చాలా బెటరు. రైట్ సైడ్ తిరిగి పడుకోవడం అండ్ స్ట్రైట్గా పడుకోవడం అనేది కొంచెం తగ్గించండి. ఈ మిస్టేక్స్ అనేది అస్సలు చేయకండి. దీనివల్ల బేబీకి మీ నుంచి రక్త సరఫరా అందదు, మీ నుంచి పోషణ అనేది అందదు, అండ్ ఆక్సిజన్ లెవెల్స్ అనేది పడిపోతుంది. మీ నుంచి ఆ ఆక్సిజన్ అనేది బేబీకి అనేది అందదు. దానివల్ల బేబీకి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి చాలా ప్రాబ్లం వస్తాయి. కాబట్టి మీరు స్ట్రైట్గా పడుకోవడం, రైట్ సైడ్ పడుకోవడం అనేది తగ్గించండి. అంటే 10 minutes ఒక 20 minutes ఓకే, మరీ ఎక్కువసేపు పడుకుంటారంటే మాత్రం అసలు అది కరెక్ట్ పొజిషన్ అయితే కాదు.
సో అలాంటి వాళ్ళు ఏంటంటే మీరు ప్రెగ్నెన్సీ పిల్లోస్ యూస్ చేయండి. సో దానివల్ల మీకు కంఫర్టబుల్గా నిద్ర అనేది ఉంటుంది, బేబీకి మీ నుంచి అన్ని అందాల్సిన పోషణ కూడా అందుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. డైలీ ప్రెగ్నెన్సీ వీడియోస్ కోసం ఖచ్చితంగా ఫాలో అయితే అవ్వండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.